నాకు ఐ థింక్ తారక్ గారు అన్నారు, ఐ థింక్ సక్సెస్ అయిన నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ మన ఆఫీస్ లో పెట్టినప్పుడు ఆయన వచ్చి ఒక మాట అన్నారు, పెద్దడు అయిపోయా ఒక కథని నేను భుజాల మీద పెట్టుకోగలను అన్నారు. నాకు అది చాలా నేను అక్కడికి వచ్చానా అని నాకు అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అండి. దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి మాట్లాడుతాను సార్. మీరు వచ్చారు సార్, ఏమంటున్నారు మీరు సార్? డోర్ బయట నుంచి మన క్రాకర్స్ ఫైర్ చేయడానికి మీరు వచ్చారు, నాతో అన్నారు. మేము మర్చిపోం సార్, మీడియా కూడా మర్చిపోరు, మేము కూడా మర్చిపోం. బట్ లేదు సార్, ఇట్ ఫెల్ట్ వెరీ, అంటే డెఫినెట్లీ గ్రోయింగ్ అప్ ఏజ్ అప్పుడు కాలేజ్ తర్వాత ఆడిషన్ ఇచ్చడం మనకి లోపల డెఫినెట్ చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి సార్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. మనం అవ్వగలం అంటే హీరో అనేది ఒక చిన్న పదం కాదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమాని మన ఫేస్ వాల్యూ మీద ముందు తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు, అంటే ఏవి ఉండాలి, అవన్నీ ఉన్నాయా లేదా, చాలా థాట్స్ వస్తుంటాయి సార్. బట్ నాకు సర్ప్రైజింగ్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పింక్ ఎలిఫెంట్ తో చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం లేదురా నేను ఒక మంచి కథ చెప్తే హీరో అవ్వగలను అనిపించింది సార్. అండ్ ఈ రోజు మళ్ళీ లేదు, ఒక కథ మొత్తం నేను ఆ భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తే నేను డెఫినెట్లీ అవ్వగలను, ఒక మంచి హీరో నాకు అనిపించింది సార్. అండ్ కోఇన్సిడెన్స్ ఈస్ దట్ బోత్ ఆర్ విత్ my pink elephant and she's my pink elephant. I'm just kidding. No sir, it feels very confident. Me chepna definitely బాధ్యత పెరిగింది సార్. I will be very very focused. ఇందాక అన్నారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సార్. మోర్ దెన్ హ్యాపీనెస్ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్ నాకు. బికాస్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఈ ఒక్క సినిమాకనే కాదు సార్, ప్రతి సినిమాకి నా డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, నా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి, ఆడియన్స్ హ్యాపీ అవ్వాలి సార్. అరే వీడు మంచి సినిమాకి తీస్తున్నాడు అని ఒక ఇది నేను చేయాలి సార్ వాళ్ళ కోసం.